సంతోషం. మన దక్షిణ బజార్లో 32 అడుగులుండే మట్టి విగ్రహాన్ని ఈరోజు స్థాపించడం, దానికి మన యువత అంతా కూడా పెద్ద ఎత్తున ఈ పండగ వాతావరణం చేసుకోవటం, మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ పండగ సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి, వాళ్ళు చేసే వృత్తుల్లో ముందుకెళ్ళాలి, అందరి కుటుంబాలు ఆరోగ్యవంతంగా ఉండాలి అని ఆ భగవంతుని కూడా కోరుకుంటా ఉన్నా. ఏదైతే ఇవాళ విజయవాడలో తుఫాను వల్ల ఎంతోమంది ఈరోజు తిండి లేక కరెంటు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా తొందరగా ఆ నీళ్లు వర్షం ఏదైతే తుఫాను నీళ్ళన్నీ కూడా పోయి నార్మల్ స్థితికి రావాల్సిన అవసరం ఉందని కూడా భగవంతుడు కూడా కోరుకుంటాం మన అందరి ద్వారా. అదేవిధంగా మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడే ఉంటూ బస్సులోనే నిద్ర చేస్తూ మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. కష్టకాలంలో ఉండేటప్పుడు ప్రతి ఒక్కరి తోడు అవసరం. అలాంటి పరిస్థితిని నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి తన వంతు తను కృషి చేస్తూ మన ఒంగోలు నుంచి కూడా వాళ్ళందరికీ కూడా దగ్గర 35,000 ప్యాకెట్లు లెమన్ రైస్ ప్యాకెట్లు, అదేవిధంగా 20,000 బాటిల్స్ వాటర్ బాటిల్స్, నెక్స్ట్ 10,000 బిస్కెట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి మేమందరం కూడా కలిసి అక్కడ పంచడం కూడా చేసామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మళ్ళా కూడా దగ్గర 1,20,00,000 రూపాయలు మన నియోజకవర్గం నుండి సందా కూడా ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఈ తుఫాన్ దాని మీద వాళ్ళందరూ కూడా ఇవ్వడానికి దాన్ని కూడా రేపు తీసుకెళ్ళి 1,20,00,000 రూపాయలు మన సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. వాళ్ళు కూడా అక్కడ ప్రాంతం కూడా బాగుపడాలని మన దేవుని కూడా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ మంచి కార్యక్రమం మన యువత అయితే ఎంతో ఉత్సాహంగా మంచి ఆలోచనతో ఈరోజు 32 అడుగులు మన విగ్రహాన్ని పెట్టుకోవటం, దాన్ని కూడా మట్టితో పెట్టడం, అది ఇక్కడే మళ్ళా వాటర్ తోటి నిమజ్జనం చేసే కార్యక్రమం కూడా ఫస్ట్ టైం మన ఒంగోలులో మన వాళ్ళ యువత పెట్టినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఏదో విధంగా కొత్త రకం రావాలి, కొత్త ఆలోచన రావాలి, కొత్త విధానాలు రావాలి. వచ్చినప్పుడే పరిస్థితులు బాగుంటాయి. ఈరోజు ఈ కొత్త పెట్టారు కాబట్టి ఈరోజు ఇంతమంది జనం, నేను ఎన్నో విగ్రహాలకి అది పోయేసి వచ్చా. ఇక్కడ ఇంతమంది ఉన్నారంటే ఒక కొత్త రకాన్ని మన వాళ్ళు పెట్టారు కాబట్టి ఆ గణేష్ని దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ 32వ సంవత్సరం 32 అడుగుల విగ్రహం మన వాళ్ళు బాగా పెట్టడం జరిగినది. దక్షిణ బజార్ యూత్ ఫోర్స్ అంతా కూడా పార్లమెంట్ సెంటర్ కింద బాల సమాజం తరఫున మన యూత్ అంతా కూడా పెట్టుకొని ఈరోజు అందరం కూడా సెలబ్రేట్ చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. దక్షిణ బజార్ విఘ్నేశ్వర బాలభక్త సమాజం వారిచే 33 అడుగుల మట్టితో చేసిన వినాయక విగ్రహాన్ని మేము ప్రతిష్ఠించడం జరిగిందండి. ఈ యొక్క విగ్రహాన్ని మట్టితోటి మరియు గరికతోటి స్థాపించాము. పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క విగ్రహాన్ని మేము స్థాపించడం జరిగింది. ఈ విగ్రహాన్ని స్థాపించడానికి సుమారు 20 రోజులు కష్టపడ్డారు. 25 మంది 30 మంది శ్రామికులు శ్రమించారు. ఈ బంకమట్టిని వివిధ పొలాల నుంచి తీసుకొచ్చి మరి ఎంతో శుభ్రం చేసి ఈ గరికను దాంట్లో కలిపి ఈ యొక్క విగ్రహాన్ని ఎంతో నిష్ఠగా తయారు చేశారు. ఈ విగ్రహ ఆవిష్కరణకు మాకు సహాయ సహకారాలు అందించిన భక్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా 21వ తారీఖు శనివారం సాయంత్రం ఇక్కడే స్వామివారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని కృపకు పాత్రలు కావాల్సిన కోరుచున్నాము. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిన కోరుచున్నాము. థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ మీరు అడిగినట్టుగా మొట్టమొదటిగా ఎందుకు పర్యావరణానికి ప్రాధాన్యత ఇచ్చారనేది
అంటే వాతావరణ కాలుష్యం జరుగుతుంది. ఈ వాతావరణ కాలుష్యం దృష్టిలో మన వంతు సహాయంగా ఈరోజు విగ్రహాలు అన్నీ కూడా సముద్రంలో కలపడం వల్ల అదన్నీ కూడా వాతావరణ కాలుష్యం అవుతుంది, నీరు కాలుష్యం అవుతుంది, అన్ని రకాలుగా పర్యావరణ కాలుష్యం అవుతుంది. ఆ కాలుష్యాన్ని నివారించడానికి కొంత వంతుగా ఒంగోలు పట్టణంలో గత 30 సంవత్సరాల నుంచి కాలుష్య నిర్మూలన రహితంగా వినాయకుడిని 30 అడుగులతోటి గత 30 సంవత్సరాలుగా మేము నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సంవత్సరము బంకమట్టితోటి ఎంతో అందంగా చిత్రీకరించి ఈరోజు చక్కటి మీ అందరికీ కూడా కనువిందయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కొబ్బరికాయలతోటి, కూల్ డ్రింక్స్ బాటిల్తోటి, వేరుశనగకాయలతోటి, అటువంటి డ్రై ఫ్రూట్స్, ఇటువంటి ఇంట్లో ఉపయోగించే వస్తువులతోటి అంటే బియ్యం కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, వేరుశనగకాయలు కానివ్వండి, కొబ్బరికాయలు కానివ్వండి, ఏవైనా కూడా నిత్యావసర వస్తువులు అటువంటి విగ్రహాలతోటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి వస్తువులతో విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం 32వ సంవత్సరము, ఈ 32వ సంవత్సరంలో 33 అడుగుల బంకమట్టితోటి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేసి లైవ్ నిమజ్జనం కూడా ఇక్కడే చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరము 21వ తారీఖు సాయంత్రం శనివారం సాయంకాలం 5 గంటల నుంచి మొదలుకొని లైవ్ గా ఇక్కడే విఘ్నేశ్వరుని నిమజ్జన కార్యక్రమం చేయబడను. కావున ఈ కార్యక్రమానికి కూడా విరివిగా భక్తులందరూ విచ్చేసి మమ్మల్ని ఆనందింపజేయాలి. ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో శ్రమించి మా అందరికి సహకరించి మమ్మలను ఆనందింపజేసి అలాగే ఈ విగ్రహానికి నిర్మాణం చేయడానికి సహకరించిన విగ్రహ ఆవిష్కరణ కార్మికులు మరియు విగ్రహానికి సహకరించిన దాతలు ఎంతో మంది ఉన్నా ఈ కార్యక్రమాన్ని నిలబడి ఎంతో చక్కగా ఈరోజు మాకు ఈ కార్యక్రమాన్ని నిలబెట్టినటువంటి మా మిత్రులు, మా సోదరులు రమేష్ మరియు అయ్యప్ప మరియు వంశీ, జానకి రాముడు మరియు యూత్ ఫోర్స్, దక్షిణ మధ్య యూత్ ఫోర్స్, విఘ్నేశ్వర బాలభక్త సమాజం సభ్యులు, అలాగే విఘ్నేశ్వర బాలభక్త సమాజం ఏర్పాటు కారకులైనటువంటి వెంకటేశ్వర స్వామి బాలభక్త సమాజం కూడా వారి పెద్దలు, మా పెద్దల తర్వాత మా జనరేషన్ విఘ్నేశ్వర బాలభక్త సమాజం, దాని తర్వాత ఇప్పుడున్నటువంటి యూత్ ఫోర్సు, వారి తర్వాత మా జనరేషన్ సమయాన్ని వెచ్చించి వాళ్ళు ఈరోజు ఇక్కడికి ఈ అందరినీ ఆనందింపజేయడం ఆశీర్వదించి రాబో సంవత్సరంలో కూడా మా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చేసుకోవడానికి మీ సహకారంతో అందరినీ ఆనందింపజేయాలని కోరుతున్నాం. ధన్యవాదాలు సార్.